నమస్కారం. ప్రతిరోజు పసందైన రుచులతో మిమ్మల్ని పలకరిస్తున్న మన రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సమ్మర్ స్పెషల్లో భాగంగా మీకోసం ఎన్నో రకాల వెరైటీ రెసిపీస్ని పరిచయం చేస్తున్న మన రుచి చూడు ఈ రోజు కూడా మరో డిఫరెంట్ ఐటెంతో సిద్ధంగా ఉందండి. మరి ఐటెంను ఎవరు పరిచయం చేస్తున్నారో తెలుసా? వనస్థలిపురంలో ఉన్న శ్రీదేవి గారు. శ్రీదేవి గారిని పలకరించేసి ఈ రోజు మనకు ఆవిడ నేర్పించబోయే రెసిపీ ఏంటో తెలుసుకుందామా? నమస్తే శ్రీదేవి గారు. నమస్తే లహరి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు నేర్పించే వంటలతో మా ప్రేక్షకులు కూడా చాలా ఖుషిగా ఉన్నారు. సో మరి ఈ రోజు మా కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నారు? దోసకాయ వడియాలు. దోసకాయ వడియాలు. వావ్, మీరు ఏం చేసినా చాలా కొత్తగా డిఫరెంట్ గా చేస్తారు, అంతకు మించి టేస్ట్ కూడా ఉంటుంది. సో మరి దోసకాయ వడియాలు మేము కూడా నేర్చేసుకుంటాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటే చెప్పేసాయి. చెప్తాను. దోసకాయ తురుము, ఆనపకాయ తురుము, పువ్వులు, పచ్చిమిరపకాయ పేస్టు, సాల్ట్, మినపప్పు పేస్ట్, అటుకులు, కారం, జీలకర్ర, ఆయిల్. ఓకే, ఇక్కడ చాలా పదార్థాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు దోసకాయ అన్నారు, దాని కాంబినేషన్ లో మళ్ళీ అటుకులు కూడా కనిపిస్తున్నాయి. మరి బైండింగ్ కావాలి కదా. ఓకే 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 మనం ప్రాసెస్ లో అన్ని మాట్లాడేసుకుందాం. మరి ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఏం చేయాలంటే దోసకాయ చెక్కేసి తురుముకోవాలి. దోసకాయలు అంటే మనకి రెండు రకాలు ఉంటాయి కదా, దోసకాయలో ఏ దోసకాయ తీసుకోవాలి? మనం ఏ దోసకాయనా తీసుకోవచ్చు, బుడంకాయలు తీసుకోకూడదు. మామూలుగా ఎల్లో కలర్ ఉంటుంది చూసారా, ఆ దోసకాయ తీసుకొని పొడిచి తీసేసి తురుమేసుకోవాలి. ఇది ఫస్ట్. నెక్స్ట్ ఆనపకాయ తురుము. ఆనపకాయ ఎందుకంటే వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ వస్తుంది, అన్ని అందులో యాడ్ అయిపోతున్నాయి కదా. ఓకే ఓకే. సో ఇది ఒకటి. సేమ్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే అది కూడా సేమ్ అన్ని మూడు రకాలుగా. ఎందుకంటే సపోజ్ దోసకాయ ఒక కప్పు తీసుకుంటే దాంట్లో సగం ఆనపకాయ తురుము. ఆనపకాయ. ఓకే. నెక్స్ట్ నువ్వులు. ఇందులో ఇంకా మనం మినపప్పు ఒకటి పేస్ట్ చేసి తీసుకోవాలి, ఒక 2 hours నానబెట్టేసి. ఎందుకంటే మనకి ఆ దోసకాయలో వాటర్ ఉంటుంది కానీ బైండింగ్ స్ట్రక్చర్ ఉండదు కదా. సో అటుకులు నానబెట్టేసుకొని ఉంచుకోవాలి ఒక 15 minutes అన్న. మనము అటుకుల్లో కూడా మనకి పేపర్ అటుకులు అని కొంచెం పెద్ద అటుకులు అని రెండు ఉంటాయి కదా. ఇవి దొడ్డు అటుకులు. ఇవి దొడ్డు అటుకుల్ని కడిగేసేసి వాటర్ కొంచెమే వేసి ఉంచాలన్నమాట. ఒక 15 minutes ఉంచితే మనకి ఇలా మెత్తగా అయిపోతాయి. సో ఇవి ప్రిపరేషన్ చేసేసుకొని అన్ని కలుపుకొని మనకి స్టవ్ తో పనే లేదు అసలు. సమ్మర్ వచ్చిందంటేనే స్టవ్ కి ఎంత దూరంగా ఉంటే అంత బాగుంది అని ఆలోచిస్తుంటారు. సో మీరు మాకు తగ్గట్టుగానే మంచి రెసిపీతో సిద్ధంగా ఉన్నారు అనమాట. మరి బైండింగ్ చేసేసుకుందామా? చేసేద్దాము. సో ఇక్కడ పెద్ద బౌల్ తీసుకొని ఇవన్నీ కలుపుకుందాము. నేను చెప్పాను కదా ముందే, ఇలా అటుకులు తడిపింది ఉంది కదా, దీన్ని కొంచెం మనము ఇందులో వేసుకొని కొంచెం మెత్తగా చేసేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ అటుకుల బదులుగా మనం రైస్ ఏమైనా యూజ్ చేయొచ్చు అంటారా? అది కామన్ కదా, ఏదో కొంచెం తేడాగా ఉండాలి అని మనం రైస్ ఫ్లోర్ వాడుకోవచ్చు, బొంబాయి రవ్వ వాడుకోవచ్చు, మినప్పిండి వాడుకోవచ్చు. అవన్నీ చేసి అన్ని వడియాలు అయిపోయాయి అన్నమాట. వనిత వాళ్ళ కోసం కొంచెం ఇలా చేస్తాను. అంటే ఇట్లా కూడా చేశారు చాలా మంది, కాకపోతే నేను అటుకులు బేసిక్ ఎక్కువ తీసుకొని మినప్పిండి తక్కువ తీసుకుంటున్నాను. మినప్పిండి వేయాలని ఏం లేదు ఎక్కువ. అంటే ఇప్పుడు ఒకసారి ఇది ఎక్కువైపోయింది అనుకోండి, మినప్పిండి తక్కువైపోయింది అనుకోండి, మనకి బైండింగ్ ఏం పర్వాలేదు, అసలు మినప్పిండి లేకపోయినా కూడా వచ్చేస్తుంది. ఓకే, అటుకులే మెయిన్ మనకి ఇక్కడ. ఓకే, క్వాంటిటీ అటుకులదే ఎక్కువ ఉంది, టేస్ట్ బాగుంటుందని కొంచెం యాడ్ చేస్తున్నాను అంతే. ఓకే, ఎంతో కాదు చూడండి, చాలా తక్కువ. ఓకే, మినపప్పుని ఏం చేయాలంటే ఒక 2-3 hours నానబెట్టేసుకొని అందులో మన రైస్ ఏం లేదు, ఓన్లీ మినపప్పే. సేమ్ గారెల పిండి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి. అంటే వాటర్ ఎక్కువ ఉండకూడదు, వడియాలు పెట్టేటప్పుడు లూజ్ అయిపోతుంది. ఓకే ఓకే, కొంచెం టైట్ గా మనం గ్రైండ్ చేసేసుకున్న రుబ్బుని ఇందులో వేసేసుకోవాలి. ఓకే, అది ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోతుంది, చాలు. ఒకవేళ మీకు అందుబాటుగా లేకపోయినా ఏం కాదు, అటుకులు ఎక్కువ తీసేసుకుంటాం. చెప్పాను కదా ఇది చిన్న క్వాంటిటీ. సపోజ్ కిలో దోసకాయలు తీసుకున్నారు అనుకోండి, మీరు 1/2 kilo అటుకులు తీసుకోవాలి. ఓకే, ఇంకా కారం, ఉప్పు అవన్నీ ఇంకా ఎవరి ఇష్టం వేసుకోవచ్చు. ఓకే, అటుకుల్ని అటుకులు నానబెట్టేయడం వల్ల ఎలా అయిపోయింది మెత్తగా. మనకి ఇప్పుడు అది అటుకులు అనుకుని పోల్చుకోవడం కూడా కష్టం. అసలు వడియాలు పెట్టాక ఇది దోసకాయ వడియాలని కూడా తెలియదు అసలు. మీరు చూస్తారు కదా నేను వేపేటప్పుడు.
అసలు ఒకటి ఇలా మీరు రెడీ చేసేటప్పుడు కరెక్ట్ గా మీరు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుంటారు కదా, అవి ఏవి మిక్స్ అవుతాయి, ఏవైతే ఏ టేస్ట్ వస్తాయి అని తెలియడం కూడా చాలా కష్టం కొత్త వాళ్ళకి. మీరు కాబట్టి ఇంకా ఎక్స్పర్ట్ అయిపోయారు కాబట్టి ఏది మిక్స్ చేసినా ఎలా వస్తుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. అంటే ఒకటి మనం ఏది చేసినా కూడా దానికి కరెక్ట్ గా వెళ్ళి చేస్తే అది ఎవరికైనా సక్సెస్ అయిపోతుంది. మీకు కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఫెయిల్ అయితేనే కదా మనం సక్సెస్ లోకి వెళ్తాము. ఓకే ఓకే, ఇప్పుడైతే ఇలా కలిపేసుకొని మెత్తగా, ఇది ఆల్రెడీ తురిమేసాం కాబట్టి దోసకాయ వేసేద్దాం. ఓకే, ఇందులో వాటర్ లైట్ గా ఉన్నా పర్వాలేదు కదా? కంపల్సరీ ఉండాలి, వాటర్ తీయకూడదు. మళ్ళీ మనం ఈ వాటర్ తీసేస్తే విటమిన్స్ ఏమి ఉండవు, ఇంకా వేస్ట్ కదా పెట్టుకొని కూడా మనము. అందుకని అటుకుల్లో కూడా మనము తడి తక్కువ ఉండేటట్టే చూసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇవన్నీ కలిపిన లూజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇంకొంచెం అటుకులు యాడ్ చేసుకోండి, సరిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. మనం ఇప్పుడు దోసకాయ తురుము వేసాము, వేసి కలుపుతున్నాం. ఓకే, అది కూడా అందులో మిక్స్ అయిపోతుంది ఎందుకంటే తురిమేసాము, వాటర్ ఉంటుంది దోసకాయలో, కలిసిపోతుంది. ఓకే, ఒక్కొక్కటి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే మీకు మొత్తము పట్టుకుంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఆనపకాయ తురుము. దీనికి కూడా వాటర్ ఉంటుంది. ఓకే, ఇలా మనకి ఎన్ని ఇంకా ఇందులో ఇంకేదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవాలి అంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఆలు అలా వేసుకోవచ్చు అంటారా? ఆలు తురుము కూడా వేసుకోవచ్చు, ప్రత్యేకంగా ఆలు వడియాలు కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇలా ఏం వేసినా దానికి ఆ ఫ్లేవర్ టేస్ట్. మహారాష్ట్రలో ఉన్నానండి నేను, అక్కడ మహారాష్ట్రలో కంపల్సరీ నేను చూసాను సమ్మర్ టైంలో, అక్కడ ఆలుతోటే వడియాలు చేస్తారు. మనలాగా ఆంధ్ర తెలంగాణ ఇటువైపు అంతా మనము ఈ పిండి వడియాలు చేస్తాము, అక్కడ ఎక్కువగా ఆలు వడియాలు చేస్తారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడే నేర్చుకున్నాను అక్కడ ఉన్నప్పుడు. ఆలుని మ్యాష్ చేసేసి సగ్గుబియ్యం వేసి జంతువుల గొట్టంలో వేసి చేస్తారు వడియాలు, సూపర్ అండి వాళ్ళ వడియాలు. సో ఇప్పుడు ఇట్లా కలిసిపోయింది. జీలకర్ర నెక్స్ట్ సాల్ట్, ఇంత దాని 1 స్పూన్ చాలు. నెక్స్ట్ మిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం కారం పడుతుంది, వేసేద్దాము. నువ్వులు, వడియాల వాటికి నువ్వులు ఉంటే బాగుంటాయి. నువ్వులు ఏంటంటే కమ్మగా ఉంటుంది కదా, వేగినాక బాగుంటుంది. ఓకే, ఇందులో కారం కూడా వేస్తారా? పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాం కాబట్టి మనము కావాలంటే వేసుకోవచ్చు. ఓకే, కానీ చాలు. సాల్ట్ వేసేసా, సాల్ట్ అన్ని మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇట్లా కలిపేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తాను. ఓకే, ఎండింగ్ లో 2 స్పూన్స్ ఆయిల్. అంటే చాలు అన్నాను, కానీ మనకి ఇష్టమైతే కారం కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం టేస్ట్ చూస్తే మనకి కారం నాకు ఎందుకో నాకు ఈ రెసిపీకి కారం కూడా వేయాలనిపిస్తుంది. అవునా? అయితే మీ ఇష్టం. సో 1 స్పూన్ కారం వేద్దాం, అంటే కొంచెం కలర్ కొంచెం వైట్ గా ఉంది కాబట్టి కలర్ బాగుంటుంది. మీకు వడియాలు కూడా 2 మిర్చికి ఫ్లేవర్స్ పడి చాలా బాగుంది. ఓకే, చూసారా, మీరు చూడంగానే అందులో ఏది సరిపోతుందని వెంటనే చెప్పారు. అదే నేను మీరు చేస్తున్నారు కదా చూస్తూనే ఉన్నాను, అదే తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి తేడా ఏమో. ఇలాగా బాగా ఈ కారం వేసాను కదా, ఇప్పుడు మొత్తం కలవాలి. ఓకే, ఇలాగా మాకోసం ఇంకా ఏదైనా టిప్ చెప్తారా? చెప్పాలా, మనము దేవుడికి పూజ చేయడానికి అగరబత్తి వెలిగిస్తాం కదా, ఎప్పుడైనా మనము ఇత్తడి సామాన్లు తోమాలి అంటే ఆ అగరబత్తి పౌడర్ తోటి ఇత్తడి సామాన్లు తోముకుంటే మంచిగా గ్లో వస్తుంది వాటికి. ఓకే ఓకే, అంటే ఇత్తడి సామాన్లు తోమేందుకు మనం ఇంకా వేరే పౌడర్స్ అవన్నీ యూజ్ చేస్తాము, కానీ ఇది కూడా పడేస్తుంటాము, ఈ పౌడర్ తో కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే, బాగుంది. ధూప్ స్టిక్, ధూప్ స్టిక్ కూడా యూజ్ అవుతుంది, అగరబత్తితో యూజ్ అవుతుందా? అంబిక అలాంటివి వెలిగించుకుంటాం కదా, అవి పనికి వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు కలిపేసుకున్నాం కదా. అయిపోయింది. ఓకే, ఎండ్లో ఆరబెట్టుకోవడమే లేట్ అనమాట. ఓకే, తీసుకెళ్ళిపోయి వీటితో వడియాలు పెట్టేసుకోవాలి. మరి వెళ్దాం పదండి. సో మనము దోసకాయ వడియాలు రెడీ చేసేసాం కదా, ఇప్పుడు ఎండబెట్టడానికి వచ్చాము. సో ఈ పిండిని మనము
కొంచెం నీళ్ళతోటి తడుపుకుంటూ రౌండ్గా ఉండలు చేసేసుకొని వడియాలు నొక్కేసుకుంటూ వెళ్ళిపోవటమే, ఇట్లా ఎండబెట్టేసుకోవటమే ఇవన్నీ. నువ్వు కూడా చేసే లహరి, తొందరగా అయిపోతుంది. ఓకే, నేర్పించారు కదా, చేసేస్తా. ఇలా చేసి మనకి షేప్ అనేది ఎంత పెద్దగా ఉన్నా రౌండ్ ఉంటే షేప్ అంటే మనం ఇష్టం, పెద్దగా వదిలే మీడియం సైజు కరెక్ట్గా ఉంటుంది. కొంచెం థిక్గానే వేసుకోవాలి కదా, మరీ పల్చగా అయితే ఉండకూడదు. చేయొచ్చు, మనకి ఇది ఇరగకుండా ఎంతవరకు వస్తే అంతవరకు ప్రెస్ చేసుకోవాలి. మనకి ప్రెస్ అవుతుంటే ఇరుగుతుంటది సైడ్కి, అప్పుడు మానేయాలి, ఆపేయాలి. ఓకే, చూద్దామా మన ఎదురేట్లో ఎవరు ఎక్కువ పెడతారు? మీరే పెడతారబ్బా, ఎక్స్పర్ట్. ఏమి రాని వాళ్ళకి పోటీ వద్దు. ఎక్స్పర్ట్ కాదు, ఇది చిన్న పనే కదా, వచ్చేస్తుంది నీకు కూడా. చూసారా, నేను ఒక్కటే పెట్టాను, అప్పటికే మీరు 3 కంప్లీట్ చేసేసారు. నీకు ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం వాటర్ పెట్టుకుంటే నీకు ఈజీగా ప్రెస్ అయిపోతుంది అనమాట. ఇట్లా మనము పక్కనే వడియాలంటే ఎప్పుడు కూడా దూరంగా కాకుండా కొంచెం పక్కగా పెట్టుకుంటే ఒక లైన్ ఈవెన్ గా పెట్టుకుంటే మనకి ప్లేస్ కలిసి వస్తుంది అనమాట. ఓకే, అయితే సమ్మర్ అంతా మీకు ఈ వడియాలు పెట్టుకునేసరికి సరిపోతుంది, హ్యాపీగా సమ్మర్ అంతా. అసలు సమ్మర్ వస్తే అసలు ఎండ అని మనం బాధపడతాం, కానీ ఆ టైంలోనే అన్ని వస్తాయండి. కారం ఆడించాలి, పసుపు ఆడించాలి, ఇయర్ మొత్తం స్టోర్ చేసుకునేవంటే సమ్మర్ లోనే. కాబట్టి ఈ పనితోటే మనకి సమ్మర్ కూడా వెళ్ళిపోతుంది అసలు. అవును, అనుకుంటారు సమ్మర్ వచ్చింది అబ్బా, ఎండలు భయపడుతూ ఉంటారు, కానీ సరిగ్గా ఎండని యూజ్ చేసుకుంటే ఎండాకాలం అంతా మంచి సీజన్ లేదని చెప్పాలి. అప్పుడే అన్ని స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. మేమంటే ఇయర్లీ 1 మిర్చి పౌడరు, పసుపు, తర్వాత ఈ వడియాలు, సరుకులు కూడా ఇప్పుడే వస్తాయి, కందిపప్పు, మినపప్పు. సో అలాంటివన్నీ కూడా 1 year కి కొనేసి ఎండబెట్టుకోవడం. రోజు వీక్లీ వన్స్ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇంకా మళ్ళీ కూల్ డ్రింక్స్ అవన్నీ తయారు చేసుకోవటం. ఓకే, అందుకే మేము కూడా ఏం చేస్తున్నామంటే మా వంట ప్రేక్షకుల కోసం శుభ్రంగా ఈ సమ్మర్లో ఏం చేసుకోవచ్చు, ఖాళీగా ఉండకుండా వాళ్ళ టైంని ఎలా యూజ్ చేసుకోవచ్చు, సమ్మర్ని ఇట్టే ఎలా పంపించేయచ్చు అనేటట్టుగా మేము ఈ వడియాలు, ఈ జ్యూసులు, ఈ సలాడ్లు, ఈ అన్ని పచ్చళ్ళు ఇవన్నీ పరిచయం చేస్తున్నాం వాళ్ళ కోసం. చూస్తున్నాను నేను కూడా, చాలా బాగా చేస్తున్నారు. ఆడవాళ్ళకి కావాల్సినవి అవి కదా, అవే మీరు ఎక్కువగా చూపిస్తుంటే మేము కూడా, మాకు రాని కూడా ఉంటాయి కాబట్టి మేము కూడా నేర్చుకుంటున్నాం. మీరేంటంటే మేము చూపించిన వాటిలో ఇంకాస్త కొత్తగా ఇంకొకటి చెయ్యొచ్చు. అలా ఒకళ్ళని చూస్తేనే కదా మనం నేర్చుకుంటేనే కదా అన్ని వస్తాయి. రైట్, ఇట్లా పెట్టుకున్న వడియాలు మనము ఇవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి సగ్గు బియ్యం అలాంటివి అయితే 1 dayలోనే మీకు ఆరిపోతాయి. ఇవి మట్టికి 2 days ఎండిపోయిన తర్వాత 3rd day అన్ని కలిపి తీసేసి కవర్ మించి ఒక గిన్నెలో పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 రోజులు ఎండబెట్టుకుంటే ఇంకా మనం వాటిని సంవత్సరం వరకు ఇంకా టెన్షన్ పడదు. 2 days మళ్ళీ ఎండబెట్టుకోవాలి. కవర్ మించి తీసేసి మళ్ళీ ఒక బేషన్లో అందులో వేసేసుకొని మళ్ళీ ఒక 2 రోజులు ఎండబెట్టుకున్నాం అనుకోండి, టోటల్గా ఒక 3 days ఎండబెడితే వడియాలు పాడవు అనమాట. మనకు కూడా టెన్షన్ ఉండదు కదా. అవును, ఎండలో ఎంత బాగా ఎండితే అవి స్టోరేజ్ అనేది అంత లైఫ్ వస్తుంది. మళ్ళీ ఎండాకాలం వచ్చే వరకు టెన్షన్ ఉండదు. ఓకే, మనం కంప్లీట్ చేసేసుకున్నాం, మొత్తానికి మనము మాట్లాడుతూ కంప్లీట్ చేసాం. ఓకే, సో ఇలాగా మనం అన్ని కంప్లీట్ చేసేసాం కదా లహరి. అవును, ఇలా ఇప్పుడు చూస్తే ఏం తెలీదు, ఇట్లా నేను ఆల్రెడీ నీ కోసం చేసేసి ఉంచాను. ఓకే, వేడిగా చేసి పెడతాను, టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్దిగాను. సో మరి చక్కగా రెడీ అయిపోయిన దోసకాయ వడియాలు లోపల రెడీగా ఉన్నాయంట, ఆరిపోయినవి. సో ఎలా ఉంటాయి ఒకసారి వెళ్ళి చూసేద్దామా? వడియాలు మనం ఇందాక వడియాలు పెట్టాం కదా, అవి 2 days పడుతుంది ఎండడానికి. ఎండిపోయిన తర్వాత మనకి ఇలా వస్తాయి. ఓకే, కొంచెం దల్సరిగా వేయాలి, ఎందుకంటే అటుకులు కదా, అటుకులు దోసకాయ అన్ని వేస్తాం కదా, అవన్నీ సన్నగా అయితే ఇరిగిపోతాయి కదా. సో కొంచెం బైండింగ్ ఉంటుంది. అదే నేను చెప్పాను కదా, అటుకులు వేయటం వల్ల బైండింగ్ అవుతుంది. ఇన్ కేస్ మనకి అది కూడా వద్దనుకుంటే మినపప్పు కూడా వేస్తాం కదా, సో ఆటోమేటిక్ గా మీకు బైండింగ్. ఒకవేళ ఇంకా పలచబడింది అనుకుంటే మీరు చెప్పినట్టుగా సగ్గు అటుకుల్ని ఇంకా కొంచెం వేసుకోవచ్చు, తెలిసిపోతుంది మనం కలిపేటప్పుడే. సో అలా తయారైన వడియాలు ఇవి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన వాటిని మనం శుభ్రంగా వేయించేసుకోవాలి. మరి వేయించేసుకుందామా? ఓకే, ఆయిల్ పెట్టేస్తాం. ఓకే, ఆయిల్ మాత్రం ఇక్కడ బాగా హీట్ అయినాక మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైంది, లేదు అంటే కొంచెం చూసుకోవచ్చు. ఓకే, కొంచెం కాగుతూ ఉంది.
ఓకే శ్రీధర్ గారు, మీరు అసలు సమ్మర్ రాగానే ఎన్ని రకాల వడియాలు చేసుకుంటూ ఉంటారు? నేను చాలా రకాలు చేస్తాను. నాకు ఇష్టమైన 5 రకాలు మటు కంపల్సరీ చేస్తాను. ప్రతి సమ్మర్ కి ఉంటాయి ఇప్పుడు మీకు చెప్పిన 2 ఉన్నాయి. నెక్స్ట్ ఆలు, బూడిద గుమ్మడికాయ, ఇంకోటి అరటికాయ చిప్స్ లేదంటే ఆలు చిప్స్, ఇట్లా చేస్తాను. ఆ రెండిట్లో ఏదో ఒకటి. ఓకే, మీకు ఇష్టమైన 5 వాటిలో మాకు ఆల్రెడీ 2 చూపించేశారు. ఇంకొకటి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇంకోటి ఆలు ఏం చేస్తానంటే కిలో ఆలు తీసేసుకొని కుక్కర్లో వేసేసి ఒక 3-4 విజిల్స్ రావాలి. ఎంత వచ్చినా పర్వాలేదు, అంటే 4 కంపల్సరీ రావాలి. మెత్తగా అవ్వాలి. బాయిల్ అయిపోయాక చల్లగా అయిపోయాక పొట్టు తీసేసి దాన్ని బాగా చేతితో పిసికేస్తే మెత్తగా అయిపోతుంది, పేస్ట్ లాగా. సో అందులో నానబెట్టిన సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి, పచ్చిమిరపకాయ పేస్ట్, నువ్వులు, కొత్తిమీర ఎక్కువ వేయాలి దానికి. సో అవన్నీ కలిపేసేసి జంతువుల గొట్టము స్టార్ ఉంటుంది కదా, దాంతో వడియాలు పెట్టాలి. ఓకే, స్టార్ లాగా మనకు ఒక 2 జంతువులు ఎలా ఉంటే అలా చేసుకొని ఎండలోనే అట్లా వేసేసుకోవాలి, ఎండలోనే వేసేసేయాలి డైరెక్ట్. ఒక 2-3 డేస్ లో అవి ఎండిపోతాయి, తర్వాత నిల్వ ఉంచుకోవాలి. దాని తర్వాత ఫ్రై చేసుకుంటే అవి ఇంకా మనకి జంతువులాగే ఉంటాయి కదా. మీరు వడియాలనే కాదు స్నాక్ లా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటది. అదైతే బాగుంది. అసలు ప్రాసెస్ చూస్తుంటేనే మాకు అనిపిస్తా ఉంది, అది జంతికలాగా అనిపిస్తుంది కానీ వడియాల్లాగా మాకు అనిపించట్లేదు. ఓకే, ఆలుతో కాబట్టి ఇంకాస్త టేస్ట్ గా కూడా ఉంటాయి. చాలా, అది ఆలు అనగానే పిల్లలు అందరు కూడా లైక్ చేస్తారు కదా. ఓకే, సో మనం మాట్లాడే లోపల మన ఆయిల్ కాగిపోయింది, వేసేద్దాం. ఇది మాత్రం కాస్త మనకి థిక్గానే ఉన్నాయి. థిక్గా ఉంది, కొంచెం టైం పడుతుంది కూడా వేగడానికి. ఇది 2 టైమ్స్ కూడా మనం టర్న్ చేసుకోవాలా? కంపల్సరీ చేసుకోవాలి. ఓకే, కొంచెం కాగే వరకు ఆపుదాము, అవి పైకి లెగుస్తాయి. దీనికి కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది, ఎందుకంటే కలర్లు మనం కారం వేస్తాం కదా, సో అలా కలర్ వస్తుంది. కారం అయిపోతే కొంచెం తెల్లగానే ఉంటుంది. వడియాలంటే ఈ కలర్ ఉండాలి కదా. అవును. సో వేగిపోయి తీసేస్తున్నాను. వడియాలు ఎప్పుడు కూడా ఎక్కువ వేపకూడదు, కొంచెము అలా చేస్తే ఇంకా చేంజ్ మాడిపోతాయి, టేస్ట్ కూడా పోతుంది. ఇలా మనం ఇలా తయారు చేసేసుకొని ఏదైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు క్యారీ చేసుకుంటే బాగుంటుంది. వేపేసి ఇప్పుడు ట్రావెలింగ్ ట్రైన్ ఏదైనా లాంగ్ జర్నీ చేసినప్పుడు అదే ఒక డబ్బాలో వేసుకుని వెళ్ళామనుకోండి, ఆకలి అయ్యేటప్పుడు తినడానికి ఉంటుంది. కొంతమందికి పప్పులో కంపల్సరీ తింటారు. అవును, ఇలాంటివన్నీ పప్పులో, పప్పు చారులో కంపల్సరీగా వేసుకుంటే చాలా బాగుంటాయి. రైట్. మీకైతే ఇంకా టెన్షన్ లేదనుకుంటా, చక్కగా ఏ ఐటమ్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రెడీ చేసేసి పెట్టేసుకుంటారు. ఇన్ని చేస్తానా, మా హస్బెండ్కి అంత ప్లెయిన్ గానే ఇష్టం. అన్ని ఎక్కువగా మిర్చీలు, మసాలాలు అవన్నీ ఇష్టం ఉండదు అనమాట. ఓకే, ఆఫీస్ లో అంటూ ఉంటారా, ఎప్పుడు అడుగుతూ ఉంటారేమో? అయ్యో, అదైతే మా ఇంట్లో వారానికి ఒకసారి, మా ఇంట్లో అదొక్కటే నాకు కష్టమైన పని. కోలీగ్స్ వస్తామా మీ మిసెస్ అది బాగా చేసింది, ఇది బాగా చేసింది. ఎక్కువ నాన్ వెజ్ తింటారు అనమాట వాళ్ళ బ్యాంక్ లో. సో కరివేపాకు చికెన్, పండు మిర్చి చికెన్ అలాంటివి ఎక్కువ చేస్తాను. అయితే వాళ్ళు కంపల్సరీ పట్టుకెళ్తారు. ఈ మధ్య కొత్తగా మా అల్లుడు కూడా మొదలు పెట్టేస్తారు, అల్లుడు కూడా చేరిపోయారు ఇప్పుడు. సో ఆయన వాళ్ళ కోలీగ్స్ మనం వేపేసాము, ఇది బంద్ చేస్తాం. సో ఆయన కూడా మా ఆయన లిస్ట్ లో తయారైపోయారు నాకు. ఇంకా మీకు వచ్చే కోడలు కూడా ఆమె కూడా లిస్ట్ లో చేరిపోతుందేమో. ఇంకా ఇదే కష్టం, అంటే మీకు ఇష్టం కాబట్టి కష్టం అనుకోరు, కానీ ఇష్టం లేని వరకు అంటే ఒకటి వాళ్ళు పెద్ద క్వాంటిటీ చేసినప్పుడు మా అల్లుడు, మా అబ్బాయి అందరూ హెల్ప్ చేస్తారు నాకు, కష్టం అనిపించదు. సో మన మాటల్లో మన వడియాలు ఫ్రై అయిపోయినాయి, దోసకాయ వడియాలు రెడీ. టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పు లహరి. రైట్ శ్రీధర్ గారు, ఇంత టేస్టీగా అసలు మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఈ వడియాలతో నేను కూడా మీకు ఫ్యాన్ అయిపోయాను. నాకు ఎప్పుడైనా అనిపిస్తే తినాలనిపిస్తే మాత్రం నేను మీ దగ్గరకే వస్తాను. తప్పకుండా, షూర్. ఓకే, ఇప్పుడైతే ఈ వడియాలు టేస్ట్ ఎలా ఉన్నాయో వెంటనే మీకోసం టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. తింటుంటే ఆ సౌండ్ తెలుస్తుంది కదా ఎంత టేస్టీగా ఉన్నాయనేది, అంత కలర్ఫుల్గా ఉన్నాయి. అబ్బా, అంత హైజీనిక్ చెప్పండి ఒకసారి. ఇక్కడ అన్నీ కూడా మంచి వెజిటబుల్స్ వేసుకున్నాం, దాంతో మంచి కాంబినేషన్ చాలా చక్కగా ఉంది. వేసుకున్న దోసకాయ ఫ్లేవర్ మొత్తం బాగా తెలుస్తుంది నాకు, చాలా చక్కగా ఉంది. మరి ఇలాంటి టేస్టీ ఐటమ్స్ చేయాలి అంటే వెంటనే మీరు చూడాల్సింది మన రుచి చెడు. సో అంత టేస్టీగా ఉంది, మరి మీరు కూడా వెంటనే ట్రై చేసి చూడండి.
సో శ్రీదేవి గారు దోసకాయ వడియాలు చాలా 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 టేస్టీగా ఉన్నాయి. మరి ఇంత మంచి రెసిపీని ఈ రోజు మాకు పరిచయం చేసినందుకు మీకు గీతాకృష్ణ శారీస్ తరపు నుంచి ఈ వోచర్ సొంతం చేసుకున్నారు. సో గీతాకృష్ణ శారీస్ వారు పనామ అండ్ కొత్తపేటలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, వెళ్ళి షాపింగ్ చేసుకోండి. కుర్తీ శారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. మీ మనవరాలకి కూడా చిన్న పిల్లలకి కిడ్స్ కూడా అందులో అవైలబుల్ ఉన్నాయి, వెళ్ళండి. ఇది బాగుంది. ఇప్పుడు మీరు చేసుకోకుండా మీ మనవరాలు చేస్తారంట షాపింగ్. ఓకే, నాకు తెలిసి మీకు ఇలాంటి గిఫ్ట్లు ఎన్ని ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. కాకపోతే మీరు మాకు ఇంకా వెరైటీస్ పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈ రోజు మన కోసం శ్రీదేవి గారు ప్రిపేర్ చేసిన ఈ దోసకాయ వడియాలు చాలా 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 టేస్టీగా ఉన్నాయండి. మరి ఇలాంటి కొత్త వెరైటీస్ మీకు ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఎపిసోడ్లో కూడా ఎంతో వెరైటీగా అందిస్తుంది మన రుచి చూడు. మీరు ఏం చేయాలి, మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఏమైనా తెలిసినట్లుంటే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి, సర్ప్రైజ్ గిఫ్ట్లు మీ సొంతం చేసుకోవాలి. మరి వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతాకృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.